నమస్తే నేను వంశీ వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ ధరలు లేక రైతు కడుపు మండుతోంది ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు కాదు కదా కనీసం ట్రాన్స్పోర్ట్ ఖరీదు రాని పరిస్థితులు దాపరిస్తున్నాయి ప్రభుత్వాలు ఆదుకోవు పరిశ్రమలు అండగా నిలబడవు దీంతో దిక్కుతోచని స్థితిలో రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు నిన్నటి వరకు ఉల్లి చూసిన కన్నీళ్లు పెట్టుకున్న అన్నదాత ఇప్పుడు టమాటా ధర డమాలనడంతో దిక్కుతోచని స్థితిలో నలిగిపోతున్నారు మార్కెట్లో ఉల్లి టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి అమ్ముకోవడానికి మార్కెట్ తీసుకెళ్లినా ఉల్లికి కిలో 30 పైసలు కూడా రావడం లేదు టమాటాకు కిలో 2 రూపాయలకే అడుగుతున్నారు ఇలాంటి దారుణమైన పరిస్థితులను పంటను రోడ్ల పక్కనే పడేసిపోతున్నాడు రైతన్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్లో 30 పైసలు కూడా రావడం లేదు కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా 2 రూపాయలు పలికింది టమాటా 60 కేజీల తట్ట 40 రూపాయలు పలకడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు రైతన్న గిట్టుబాటు లేదని టమాటోలను కొందరు రైతులు మార్కెట్ వద్ద నేలపై పారబోసిన పరిస్థితి కనీసం ఆటో ఛార్జీలు కూడా రైతన్నకు దక్కడం లేదంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వాలు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అన్నదాతలు అటు ఉల్లి రైతులు పంట పుష్కలంగా పండిందని ఆనందం పడాలా గిట్టుబాటు ధర రావడం లేదని దిగులు పడాలా అన్న ఆందోళనలోనూ ఉన్నారు కర్నూలు కడప జిల్లాలో ఉల్లి దిగుబడి బాగా ఉన్నా గిట్టుబాటు ధర మాత్రం ఆశించిన విధంగా లేదు మంచి ధర కోసం ఉల్లి పంటను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు అయితే ఈసారి మాత్రం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి పంటలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉల్లిని కొద్ది రోజులుగా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ట్రేడర్లు అనాసక్తి చూపుతున్నారు మార్కెట్కు తెచ్చేందుకు ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు కిలో 15 నుంచి 20 రూపాయలు వస్తేనే గిట్టుబాటు అవుతుందంటున్నారు రైతన్నలు రైతులకు ఎకరా పంటకు 1,50,000 నుంచి 1,70,000 వరకు ఖర్చయింది కనీసం సగం కూడా పెట్టుబడి రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ఈ దారుణ పరిస్థితుల నుంచి న్యాయం చేయాలంటున్నారు అన్నదాతలు ధరలు లేక రైతు కడుపు మండుతోంది ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కాదు కదా కనీసం ట్రాన్స్పోర్ట్ ఖరీదు కూడా రాని పరిస్థితులు దాపరిస్తున్నాయి ప్రభుత్వాలు ఆదుకోవు పరిశ్రమలు అండగా నిలబడవు దీంతో దిక్కుతోచని స్థితిలో రైతన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు నిన్నటి వరకు ఉల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అన్నదాత ఇప్పుడు టమాటా ధర డమాలనడంతో దిక్కుతోచని స్థితిలో నలిగిపోతున్నాడు మార్కెట్లో ఉల్లి టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకెళ్లిన ఉల్లికి కిలో 30 పైసలు కూడా రావడం లేదు టమాటాకు కిలో 2 రూపాయలకే అడుగుతున్న పరిస్థితులు ఇలాంటి దారుణమైన పరిస్థితులను చూసి రైతన్న పంటను రోడ్ల పక్కనే పడేసి పోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్లో 30 పైసలు కూడా రావడం లేదు కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటో 2 రూపాయలు పలికింది టమాటో 60 కేజీల తట్ట 40 రూపాయలు పలకడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు రైతన్న గిట్టుబాటు లేదని టమాటాలను కొందరు రైతులు మార్కెట్ వద్దే నేలపై పారబోసి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైట్ ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ధరణి కిషోర్ సిద్ధంగా ఉన్నారు ధరణి కిషోర్ చూస్తున్నాం ప్రతి ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటారు రైతులను ఆదుకోవటం కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నామని చెప్తున్నారు కానీ రైతు స్వేదాన్ని చిందించి సేద్యం చేస్తూ మార్కెట్కు పంటను తీసుకొస్తే ఆ పంట ఈ రోజు రైతుకు గిట్టుబాటు ధర కాదు కదా కనీసం ఛార్జీలు కూడా రాని పరిస్థితుల్లో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి రైతన్నలు ఏం చెప్తున్నారు పూర్తి స్థాయిలో కూడా కర్నూలు జిల్లాలో ఇటు ఉల్లి టమోటా రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని చెప్పుకోవాలి ఒకవైపు అరుకాలం శ్రమించి పండించిన పంట రైతు బజారుకు తీసుకురావడం రైతు మార్కెట్ లో అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తున్న ఉల్లి రైతులకు ఆ కష్టాలు పూర్తి స్థాయిలో పురిటి నొప్పులను తలపిస్తున్నాయని చెప్పాలి ఒక పక్క రైతులు అరకాలం శ్రమించిన తర్వాత ఆ పంట దిగుబడి వస్తుందా లేదా అన్న ఒక భయం వాతావరణం సహకరిస్తుందా లేదా అన్న మరో ఆందోళన ఉన్న నేపథ్యంలో వచ్చిన పంటలు అమ్ముకోవడానికి రైతు బజారుకు రైతు మార్కెట్ కు తీసుకొని వస్తే అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో కూడా వారికి గిట్టుబాటు ధర కూడా దక్కని పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితి కనపడుతోంది ముఖ్యంగా కూడా ఈ ఎర్లీ ఖరీఫ్ సీజన్ లో ఇటు కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు కనీసం గిట్టుబాటు ధర కాదు కదా 30 పైసలు 40 పైసలకు కూడా కొనే నాతుడు లేడంటూ రైతులు ఆందోళన
చెందుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రభుత్వం స్పందించి మేము 12 రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తాము, రైతులను ఆదుకుంటామని ముందుకు వచ్చినప్పటికీ కూడా బహిరంగ మార్కెట్ లో లేదా అటు ఎక్స్పోర్ట్ కు సంబంధించిన వెసులుబాటు లేకపోవడంతో ఉల్లిని కొనుగోలు చేసిన రైతులు వ్యాపారస్తులు కూడా ఆ పంటను బయటికి పంపించలేని దుస్థితి కనపడుతోంది. ఒక్కసారిగా పోటెత్తినటువంటి ఉల్లి పరిస్థితి మాత్రం పూర్తిగా నేల చూపులు చూస్తోంది. పండించిన పంట ఒకవైపు రాజుకు కన్నీళ్లు తెప్పిస్తుంటే మరోవైపు ఇటు వినియోగదారులకు బహిరంగ మార్కెట్ లో కూడా అధిక మొత్తానికే ఉల్లి దొరుకుతూ ఉండటం కూడా మరొక రకమైన ఇబ్బందిని కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఆ కొనుగోలు చేసిన ఉత్పత్తి ఇటు బంగ్లాదేశ్ కానీ మరొక దేశానికి కానీ ఎక్స్పోర్ట్ అవ్వని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ నిల్వలు ఉండిపోయిన పరిస్థితి. మార్కెట్ యార్డ్ కూడా మొత్తంగా కూడా ఉల్లి దిగుబడితో వచ్చిన పంటతోటి పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి. కొత్తగా వస్తున్నటువంటి రైతులు తెస్తున్నటువంటి పంటను కూడా ఎక్కడ దించుకోవడానికి కూడా అంగుళం స్థలం లేని పరిస్థితి మనకు కర్నూలు ఉల్లి మార్కెట్ లో కనబడుతోంది. దీనికి సంబంధించి రైతులు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కూడా మొదట్లో ఒక 2,000 రూపాయలు 2,500 వస్తే గానీ గిట్టదని రిక్వెస్ట్ చేసినటువంటి రైతులకు 1,200 రూపాయలు కొంతమేరకు ఊరట కల్పించిందని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ యొక్క 1,200 రూపాయలు మార్కెట్ ద్వారా కూడా అందించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి వ్యాపారుల రూపంలో మరొక దెబ్బ తగులుతోంది. ఎందుకంటే వ్యాపారులు కొనుగోలు చేసినప్పటికీ కూడా ఆ పంట బయటికి వెళ్ళలేని పరిస్థితి, వారు కూడా తరలించలేని దుస్థితి ప్రస్తుతం కర్నూలు మార్కెట్ లో ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు వ్యాపార వర్గాలు ఒకవైపు తమ బాధలు చెప్తూ ఉంటే మార్కెటింగ్ శాఖకు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతూ వ్యాపారస్తుల మీదనే ఆధారపడుతూ వ్యాపారస్తులు కొంటే తప్ప రైతులకు మేము రిమైనింగ్ మ్యాచింగ్ ఫండ్స్ మేము వేసి మార్కెట్ ద్వారా 1,200 రూపాయలు ఇవ్వలేమని చెప్తున్న పరిస్థితి మాత్రం కర్నూలులో స్పష్టంగా కనపడుతుంది. దీనికి తోడు 2-3 రోజులుగా కూడా ఇటు పత్తికొండ టమోటా మార్కెట్ లో కూడా టమోటా పరిస్థితి కూడా పూర్తి దయనీయమైన స్థితికి దిగిన పరిస్థితి. పూర్తిగా 3 రూపాయల కంటే తక్కువ ధరకు టమోటా పంట ప్రైస్ కూడా పడిపోయింది. దీంతో ఉల్లి రైతులకు టమోటా రైతులకు గోడు కూడా తోడైందని మనం కర్నూలు జిల్లాలో చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. వంశీ, కిషోర్, చూస్తున్నాం ప్రతి ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని చెప్తూ ఉన్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఉల్లి అనేది కాస్త అంటే టమాటాను మనం ఏమీ చేయలేకపోవచ్చేమో కానీ ఉల్లి పంటను నిల్వ చేసుకోవచ్చు, ధర ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. కర్నూలు మార్కెట్లో మనం చూస్తున్నాం, మీ బ్యాక్ సైడ్ కూడా పెద్ద ఎత్తున మార్కెట్కు ఉల్లి తరలి వచ్చింది. ఈ నేపథ్యంలో కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకునే అవకాశం లేదా? రైతులకు ప్రభుత్వాలు ఎందుకు ఆ విధంగా బాసట చూపించలేకపోతున్నాయి? ఏంటి అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ ఈ కర్నూలు ఉల్లికి సంబంధించి కంపారిటివ్లీ మనకు బెంగళూరు నుంచి దిగుమతి అయ్యేటటువంటి బాంబే నుంచి దిగుమతి అయ్యేటటువంటి ఉల్లిగడ్డతో పోలిస్తే ఆ వెరైటీకి ఈ వెరైటీకి చాలా తేడా ఉంటుంది. ఆ బాంబే నుంచి దిగుమతి చేస్తున్నటువంటి ఉల్లి మాత్రం చాలా రోజులు నిల్వ ఉండే పరిస్థితి ఉంటుంది. మనకు ఇక్కడ కర్నూలు మెట్ట ప్రాంతాల్లో పండేటటువంటి ఉల్లిగడ్డకు ఎక్కువ రోజులు నిల్వ ఉండే సామర్థ్యం ఉండదు. మాక్సిమం 1 వీక్ to 10 days మాత్రమే ఆ పంట నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా ఇది మనం పండించిన పంటను పొలాల్లోనే బాగా ఆరబెట్టి ఆ తర్వాత తీసుకొని మార్కెట్లకు తీసుకురావటం అనేది జనరల్ గా ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పంట వారం రోజులకు మించి నిల్వ ఉండని కారణంగా ఆ పంటను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన వ్యాపారస్తులు బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ ఇలా ఇతర దేశాలకు వాటిని తరలిస్తూ ఉంటారు. వారం రోజుల లోపలనే దీని వ్యవహారం మొత్తం కొనుగోలు అమ్మకాలు కూడా జరిగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కంపారిటివ్లీ ముంబై నుంచి వచ్చేటట్టు దిగుమతి చేసుకునేటట్టు మహారాష్ట్ర ఉల్లికి సంబంధించిన వెరైటీ చూసినట్లయితే అది నెల తరబడి శీతల గిడ్డంగుల్లో మనము నిల్వ చేసుకోవచ్చు. ఆ తర్వాత రేట్లు ఉన్నప్పుడు దాన్ని అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడ వెరైటీ పండించేటటువంటి రైతులు పండిస్తున్న పంటలోనే ఆ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా ఈ అర్లీ ఖరీఫ్ కు ముందుగా అకాల వర్షాలు కురియడం, తుఫాన్ల ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క భూమిలో తేమ శాతం పెరగడం కారణంగా పూర్తి స్థాయి పంట దిగుబడి రాని టయానికంటే ముందుగానే, అంటే 1-2-3 వారాల ముందుగానే ఈ యొక్క పంటను రైతులు అది భూమిలో ఉంటే కుళ్ళిపోతుంది అన్న కారణం చేత దాన్ని కోతలు కోసి తీసుకొని మార్కెట్కి వచ్చిన పరిస్థితి. అందులోనూ పంట పొలాల్లో దాన్ని ఆరబెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం మసురు పట్టి ఉండటం, వర్షాలు కురుస్తూ ఉండటం అన్నది పూర్తి స్థాయిలో కూడా రైతులకు పెద్ద గుదిబండగా మారిన పరిస్థితి. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే 1,200 రూపాయల గిట్టుబాటు ధరను ప్రకటించిందో ఆ ప్రకటించిన గిట్టుబాటు ధరకు
వచ్చిన కాటికి అమ్ముకోవాలన్న ఒక ఆతృతతోటి లేదా ఈ మరి మద్దతు ధర లభించదేమో అన్న భయంతో రైతులు పెద్ద ఎత్తున కూడా ఉల్లి మార్కెట్ కు తరలి వస్తున్న నేపథ్యంలో ఏదైతే వచ్చిన ఉల్లి పంటలో కూడా మనము చూడొచ్చు 2 రకాల గ్రేడింగ్స్ ఉన్నాయి. 1, 2 అంటే హై గ్రేడ్, లోయర్ గ్రేడ్. ఇలా గ్రేడ్ల ప్రకారంగా చూసుకున్నట్లయితే హైయెస్ట్ గ్రేడ్ ఉన్న దానికి మాక్సిమం 700 నుంచి 800 రూపాయలు గిట్టుబాటు ధర వ్యాపారులు చెప్తూ ఉండగా మిగతా వాటికి మాత్రం 20-30 రూపాయలతోనే కిలో అక్కడికే అంటే 200 నుంచి 300 రూపాయల కంటే తక్కువగానే ఒక క్వింటా పోతున్న పరిస్థితి కనపడుతోంది. సో ఈ కొన్న ఉల్లిని మాత్రం ఎక్కడికి పంపించాలన్నది వ్యాపారస్తులకు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో వారు కొనుగోలు చేసిన పంటను కూడా మన మార్కెట్ యార్డ్ల నుంచి బయటికి తరలించలేని పరిస్థితి కనపడుతోంది. గత 4 రోజులుగా ఇటు కలెక్టర్ మొత్తం మార్కెటింగ్ శాఖ అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేసి పెద్ద ఎత్తున ఉల్లిని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈ చర్యలు చేపట్టిన నేపథ్యంలో అప్పుడు కొనుగోలు చేసిన పంట ఈ రోజుకు కూడా అక్కడే ఉంటుంది. మీరు చూడొచ్చు విజువల్స్ లో మనం గమనిస్తే ఏదైతే వ్యాపారస్తులు కొన్న ఉల్లి పంట కూడా నీరు గారిపోతూ అవి కుళ్ళిపోతున్న పరిస్థితి కర్నూలు రైతు ఉల్లి మార్కెట్ లో ఉంది పరిస్థితి. వంశీ రైట్, ఇప్పుడు మీరు క్షేత్రస్థాయిలో ఉన్నారు, రైతులతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేస్తారా కిషోర్? అంటే విత్తనాలకు సంబంధించి కానీ ప్రాసెసింగ్ అంతా ఎలా జరుగుతుంది ఏంటి, ఎందుకు మనం అంటే మహారాష్ట్ర ఉల్లిని మనం ఎందుకు ఇక్కడ సాగు చేయలేకపోతున్నాం, ఏమైనా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడే వీలేమైనా ఉందంటారా? ఒకసారి ప్రయత్నం చేద్దాం. మనతో ఒక రైతు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. అయ్యా మీరు చెప్పండి, అసలు ఈ ఉల్లిగడ్డ మనకు ఎందుకు నిల్వ ఉండదు ఎక్కువ రోజులు అంటే ఏం చెప్తారు? ఇది వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా మన తమ గిట్టుబాటు ధర కోసం పూర్తి స్థాయిలో కూడా అడుగుతున్నారు తప్ప వీళ్లకు సరైన అవగాహన అంటే మనకు ఏదైతే బ్యాంకులు అంటే ఇక్కడ ఉన్న పూర్తి స్థాయిలో ఉన్నటువంటి భూమి యొక్క సారవంతమైన భూమి లేదా ఇవన్నీ అంటే ఆ నిల్వ ఉంటే ఉల్లిగడ్డ పండించేందుకు అనువైన భూమి ఇక్కడ లేకపోవడం అన్నది ఇక్కడ ప్రధానమైన అడ్డంకిగా కనపడుతోంది. అయితే దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను కూడా కలెక్టర్ లేదా ఉన్నతాధికారులందరూ గైడ్ చేయడం జరిగింది. అసలు క్షేత్రస్థాయిలో నిల్వ ఉండని ఉల్లి అంటే ఇక్కడ ఉన్నటువంటి నల్లరేగడి భూములలో ఇలాంటి ఉల్లిగడ్డ మాత్రమే పండుతుంది, మహారాష్ట్రలో పండేటువంటి ఉల్లి పండించే అవకాశం లేదన్నది నిపుణులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఉన్న ఉల్లిని మెట్ట ప్రాంతాల్లో పండిస్తారు కాబట్టి ఆ ఉల్లి పంటను ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. గత సంవత్సరం ఇదే ఉల్లిగడ్డకు సుమారు 5,000 రూపాయలు క్వింటాలకు పోయినటువంటి ధర ఉన్న నేపథ్యంలోనే ఈసారి అత్యధికంగా సాగు చేశారు. అయితే ఈ అకాల వర్షాలు కురియడంతో దిగుబడి మామూలు సాగు దినాల కంటే ముందుగానే ఒక పంటను కోతలు చేసి ఆ తర్వాత మార్కెట్ కు తీసుకురావడంతో పూర్తి స్థాయిలో గ్రేడ్ లేనటువంటి పంట రావడం వల్లనే ఈ యొక్క మొత్తం ప్రమాదం అంటే ఇంత పెద్ద ఎత్తున సమస్య తలెత్తింది అన్నది మాత్రం క్షేత్రస్థాయిలో వినపడుతున్న సమస్య. వంశీ మొత్తంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అధికారులు కానీ ఇటు పాలకులు కానీ ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి, అక్కడ భూముల్లో నల్లరేగడి భూములు అవ్వటం వల్ల ఉల్లి నిల్వ ఉండని పరిస్థితులు. ప్రత్యామ్నాయ పంటల వైపు ఏమైనా మొగ్గు చూపేందుకు అధికారులు అంటే వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమైనా చొరవ చూపే ప్రయత్నం చేస్తుందా? ప్రతి సంవత్సరం కూడా ఇదే తంతు నడుస్తున్న పరిస్థితుల్లో అక్కడి రైతులను చైతన్యవంతం చేసే దిశగా ప్రభుత్వాలు ఏమైనా అడుగులు వేయాలా? ఏంటి క్షేత్రస్థాయి పరిస్థితి కిషోర్ పూర్తిగా? ఇది ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున ఒక సమూలమైన వ్యవస్థలో ఉన్నటువంటి రైతుల యొక్క మైండ్ సెట్ ను మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఏదైతే పంట గుంపగుత్తగా ఒకేసారి అందరూ రైతులు మొత్తం రాయలసీమ అంటే కర్నూలు జిల్లా ఎగువ ప్రాంతమైనటువంటి కోడుమూరు, ఎమ్మిగినూరు, డోను ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఉల్లి పంటను పండిస్తూ ఉంటారు. దానికి అనుసంధానంగా ఇటు మొక్కజొన్న, జొన్న ఇలాంటి పంటలను కూడా వేస్తున్నప్పటికీ ఏదైతే ముందు ఈ గత సంవత్సరం మార్కెట్ లో ఏ పంటకైతే ఎక్కువ పంట దిగుబడి వస్తుందో ఎక్కువ రేటు పలుకుతుందో ఆ పంటను ఒక్కసారిగా రైతులు పండించడం అనే ఆనవాయితీ వస్తున్న నేపథ్యంలో వీరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ వేస్తున్నారు. దీనికి ఇదే ప్రధానమైన సమస్యగా జరుగుతుంది. వ్యవసాయ శాఖ జిల్లా అధికారులతో మాట్లాడిన పరిస్థితుల్లో కూడా మొత్తంగా కూడా ఎంత రైతులకు చెప్పినప్పటికీ కూడా వారు లాభదాయకమైన పంటల వైపే మొగ్గు చూపుతాం తప్ప సాంప్రదాయంగా పంట మార్పిడి చేసుకోవడం అన్న అంశంలో వారు పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు అన్నది వ్యవసాయ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన క్షేత్రస్థాయి అధికారులు ఏ పంటలు ఏ కాలంలో పండితే ఎక్కువ దిగుబడి వస్తుంది అన్న సమీక్షలు నిర్వహించి నివేదికలు పూర్తి స్థాయిలో ఇచ్చి రైతులను ఆ విధంగా మోటివేట్ చేస్తే తప్ప ఈ యొక్క పరిస్థితికి ఒక చోట చెక్ పడే అంశం కనబడట్లేదు. ఎందుకంటే ఉల్లి రైతుల సమస్యలు అన్నవి ప్రతి సంవత్సరం
యథావిధిగా ప్రతిసారి వస్తున్న నేపథ్యం కనపడుతోంది. దీన్ని బట్టి హడావిడి జరిగినప్పుడు, మీడియాలో వచ్చినప్పుడు లేదా గిట్టుబాటు లేదని తెలిసినప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క హడావిడి జరుగుతుంది తప్ప ఆ తర్వాత ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా అంటే ఏదైతే పంట మార్కెట్కి వస్తుందో ఈ వచ్చిన పంటను ఎటువైపు పంపించాలి అన్నది స్వయంగా మార్కెటింగ్ శాఖ ఒక ప్రణాళిక లేకపోవడం అన్నది ప్రస్తుతం ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సమస్యగా కనపడుతోంది. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డను దిగుమతి చేసుకునే ఒక అంశాన్ని ఎప్పుడైతే స్టాప్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పంటను లోకల్ మార్కెట్లకు అంటే చుట్టుపక్కల జిల్లాలకు ఉన్నటువంటి రైతు బజార్లకు కానీ మార్కెట్లకు కానీ పంపించే ప్రయత్నం చేస్తే ఈ యొక్క ఉల్లి రైతు సమస్య కొంత మేరకు తీరుతుందని క్షేత్రస్థాయిలో ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నినదిస్తున్నప్పటికీ కూడా మార్కెటింగ్ శాఖ కేవలం ఎవరైతే మార్కెట్ లో వ్యాపారులు ఉంటారో వారు కొనుగోలు చేస్తే తప్ప మార్కెట్ లోంచి ఉల్లిగడ్డ బయటికి పంపించలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ అంశం కూడా పెద్ద వివాదాస్పదం అవుతోంది. ఒకవైపు వ్యాపారులు ఇట్లా మార్కెటింగ్ శాఖ అధికారులు మొత్తం కుమ్మక్కై రైతులను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా తప్పే జరుగుతోంది. దీని మీద ఎటువంటి నియంత్రణ లేదు. మార్కెట్ యార్డ్లు మొత్తం ఉల్లి మార్కెట్లు వ్యవసాయ మార్కెట్లన్నీ కూడా వ్యాపారులు అధికారుల చేతుల్లో బందీగా మారిపోయాయి. కాబట్టి రైతులకు ఏ పంటలు తీసుకొచ్చినా అందాల్సిన గిట్టుబాటు ధర కానీ డిమాండ్ కు తగ్గ ఫలితం కానీ దక్కట్లేదు అన్నది కూడా ఒక వివాదంగా లేదా అభియోగంగా ఉంది అని మనం గట్టిగా చెప్పొచ్చు. వంశీ. యా రైట్, థ్యాంక్ యూ కిషోర్. రైట్, మొత్తంగా చూస్తూ ఉన్నాం అటు ఉల్లి ఇటు టమాటా రెండు కూడా రైతన్నకు కన్నీరు పెట్టిస్తున్న పరిస్థితి. ధరలు పెరిగినప్పుడు గగ్గోలు పెడుతూ ఉంటారు ఇటు దళారులు కానివ్వండి వినియోగదారులు కానివ్వండి. కానీ ఈరోజు రైతన్న మాత్రం తన పంటను నేలపై పారబోస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కర్నూలు మార్కెట్కు టమాటో కూడా పోటెత్తింది. టమాటో ధరలు పతనం అవ్వటం పట్ల రైతన్నలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రవాణా ఛార్జీలు కూడా లేదంటూ వాపోతున్నాడు రైతన్న. కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలనైతే మనం చూస్తున్నాం. ఇక టమాటోకి సంబంధించి డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఉల్లి టమాటా పండించిన రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఒకవైపు ఉల్లి పండించిన పంటను మార్కెట్కు తీసుకొని వచ్చి అమ్ముకోలేని దుస్థితి ఉన్న నేపథ్యంలో మరోవైపు టమాటో పంట కూడా పూర్తి స్థాయిలో కుదేలవుతున్న పరిస్థితి కనపడుతోంది. కర్నూలు జిల్లాలోని ఇటు పత్తికొండ అలాగే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి టమాటా మార్కెట్లలో ఈ యొక్క టమాటా పంట ధర కూడా పూర్తి స్థాయిలో పతనమైన పరిస్థితి కనపడుతోంది. కిలో ₹3 కంటే తక్కువ స్థాయికి పడిపోయిన పరిస్థితి టమాటా ఉన్నట్లయితే 30 పైసల కంటే దిగువకు పడిపోయిన పరిస్థితి ఉల్లిది కనపడుతోంది. అయితే పెద్ద ఎత్తున ఉల్లి పంట రైతు మార్కెట్కు రావడం, దాన్ని కొనుగోలు చేసే నాతుడు లేకపోవడంతో పూర్తి స్థాయిలో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ఇప్పుడు కర్నూలు రైతు బజార్ వద్ద ఉన్నాము. అక్కడి వ్యాపారస్తులు అలాగే వినియోగదారులు ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, కొనపోతే కొరివి అమ్మపోతే అడవి అన్నట్లుగా ఉన్నటువంటి ఈ ఉల్లి టమాటా రైతుల పరిస్థితి అలాగే వినియోగదారుల పరిస్థితి ఏ విధంగా ఉందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు కర్నూలు రైతు బజార్లోని ఒక టమోటా పళ్ళు విక్రయించే రైతు వద్ద ఉన్నాము. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు ఇటు పత్తికొండ మార్కెట్ కానీ ఇటు డోన్ మార్కెట్ లో కానీ టమోటా పంట పడిపోయింది అంటున్నారు రేటు. మీ పరిస్థితి ఏముంది? మీరు ఎంతకు అమ్ముతున్నారు? మేమంతా ₹10 10 ఏం లేదు, రైతులకు ఏం లేదు, కన్నగా అయిపోయింది. ఎట్టకెళ్తే పడాలా కూలి చేస్తే 400 500 కూలి. మరి ఎట్టకెళ్ళి నేనా మళ్ళా చూస్తే బాడిగలు దీనికి మోపే మరి ఏం తినాలంగా మందులు మాకులకు మందులకు పోతే వేలు మందులు పడుతున్నాయి. మరి నేను దీనికి ఏం కొట్టదా మందులు ₹10 కేజీ అమ్ముకొని ఏం గిడుతుంది? మీరే బాక్స్ మీద చేసి. అంటే ఇప్పుడు నువ్వు పంట ఎన్ని ఎకరాలు వేస్తారు? మీరు వేస్తే ఎంత దిగుబడి వస్తుంది? ఇప్పుడు అమ్మితే మీకు ఎంత వస్తుంది? రైతు బజార్లో కాకుండా బయట ఎంత కొంటున్నారు? బయట ఎంత కొంటుంటారు? ₹150 కొంటున్నారు. ₹40 బాడిగే, ఆటో బాడిగే ₹40. ₹100 వస్తుంది. బాక్స్ వచ్చేసి ₹100 వస్తుంది అంతే. అంటే మీకు ఎంత వస్తే గిట్టుబాటు అవుతుంది? ఏదో ₹220 కేజీ రాసిన కూడా ఇంత దుడ్లు వస్తానేనా? ₹20 పోయినా చాలు. ఇంత ఏంది లేకుండా ₹10 వస్తే ఏం వస్తుంది? ఏం లేదు. ₹10 ₹20 వస్తేనే ఇంత బాగా దుడ్లు వచ్చేది, లేకుంటే ఏం రాదు. అంటే ఇప్పుడు రైతులు పండిస్తేనేమో అమ్మబోతే అడవిలాగా ఉంది పరిస్థితి. ఇక్కడ మీ దగ్గరకు వచ్చే కొనే వాళ్ళ దగ్గర కూడా రేటు అధికం అనిపిస్తుంటది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అమ్మకి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు? ₹100 సవా ₹160 సవా అంటారు అంతే. అంతే, దానికి ఏం లేదు. దాని గురించి ప్రభుత్వానికి ఏమైనా చెప్తారా? ఏం చెప్తున్నా నాకు ఏం తెలియదు. నా పొలం గురించి నాకు తెలుసు, నేను చెప్పేస్తున్నాను. రేట్ ఎంత కావాలండి? రేట్ ఎంత? ₹20 నడుచుకుంటే తమ్మడం ఏం లేదు, కూలీలకి లేదు.
సాలి 20 రూపాయలు నడిచినా కానీ మనకి ఇంత రైతులకు మేలెత్తది. ఇది మొత్తంగా టమోటా రైతును చూసుకున్నట్లయితే ఇటు పత్తికొండ మార్కెట్ లో 3 రూపాయల కంటే దిగువకు పడిపోయిన పరిస్థితి ఉంటే రైతు బజార్ లో మాత్రం కనీసం 10 రూపాయలకు అమ్మాలన్న నిబంధన పెట్టడంతో ఆ మాత్రం ధర వస్తుంది, లేకపోతే ఆ పరిస్థితి కూడా లేదు అని ఇక్కడ చెప్తున్న రైతుల పరిస్థితి. అయితే ఒకవైపు ప్రత్యక్ష మార్కెట్ లో అంటే రైతులు పండించిన పంటకేమో 3 రూపాయలు కూడా గిట్టుబాటు కాకపోతే వినియోగదారులు మాత్రం 10 రూపాయలు ఆ పై గ్రేడ్ ఉన్న టమోటాలను పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తంగా కూడా దళారులు వ్యాపారులు బాగుపడుతున్నారు తప్ప రైతులు వినియోగదారులకు ఖచ్చితంగా నష్టం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కూడా రైతు మార్కెట్కి సంబంధించి అవగాహన లేకపోవడంతో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. రైట్. ఇక మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. మొత్తంగా చూస్తూ ఉన్నాం రైతు కంట కన్నీరు ఒలుకుతున్న పరిస్థితి. ఒకవైపు ఉల్లి, మరోవైపు టమాటా 2 పంటల్ని సాగు చేసిన రైతన్న ఈరోజు గగ్గోలుమంటున్నాడు. పంటను కూడా మార్కెట్ల దగ్గర పారబోసిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం మనం. ఐ న్యూస్ స్క్రీన్పై విజువల్స్లో కూడా మనం చూడవచ్చు. ఇక రోడ్డు పక్కనే పంటను పారబోసిపోతున్న పరిస్థితి. ఏంటి అసలు రైతన్నలకి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటారు, ఏం చెప్తారు? గవర్నమెంట్ కరెక్ట్ వాళ్ళకు సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వడం లేదు, రైట్ టైంలో వాళ్ళను రెస్పాండ్ కావడం లేదు. యాక్చువల్ గా అయితే ఉల్లి అయితే మార్కెట్ యార్డ్ లో మేము పోయేంత వరకు ₹2 ఉన్నాయి, కిలో ₹2 కొంటున్నారు. మేము పోయిన తర్వాత రేపు జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తున్నాము ఉల్లి మీద మేము ఫైట్ అనేసరికి అప్పుడు నెక్స్ట్ డే 1200 అనౌన్స్ చేస్తాం. మేము పోయొచ్చిన తర్వాత కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ రెస్పాండ్ అయినారు. జాయింట్ కలెక్టర్ మేము పోయించకపోయినారు, తర్వాత కలెక్టర్, తర్వాత మినిస్టర్. అంతవరకు కనీసము మార్కెట్ ఆడిపోవాలి చూడాలి అనే ఆలోచన కూడా ఎవరు చేయలేదు. అంటే ఎవరు రెస్పాండ్ అయ్యే పరిస్థితి. టమోటా పరిస్థితి అంతే ఘోరంగా ఉంది. టమోటా అయితే టోటల్ రోడ్డు మీద పడేస్తున్నారు. నిన్నైతే కనుక ఆనియన్ నిన్న మోహన్ రెడ్డి గారు నిన్న ఈరోజు ఆనియన్ వచ్చేసి డంప్ యార్డ్ లో పడేసినారు. కర్నూలు డంప్ యార్డ్ లో లారీలు తీసుకుపోయి పడేసినారు. మా సమ్మర్సల్ ట్యాంక్ దగ్గర 1000 బస్తాలు పడేసిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మోటార్ సైకిల్ వేసుకొని. మోహన్ రెడ్డి గారు కాసేపు రాజకీయాలను పక్కన పెడితే మీరు కూడా కర్నూలు జిల్లా వాసి, కర్నూలులో ఉల్లి సాగు చేస్తున్న రైతన్న కంట ఇప్పుడు కన్నీరు వస్తున్న పరిస్థితి. సో అసలు ఏం చేస్తే ఆ రైతులకు మనం న్యాయం చేయగలుగుతామంటారు? ఐ న్యూస్ వేదికగా మీరు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి? మేము అధికారులకు ప్రభుత్వానికి ఇచ్చే సలహా వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వండి. ఉల్లి ఎక్కువ రోజులు మార్కెట్ ఉన్నది కాబట్టి ఆ గ్రేడింగ్ చేసి ఇదంతా పనికి రాదని వాళ్ళకి ఎన్నిక ఇవ్వకుండా సపోర్టింగ్ ప్రైస్ కూడా 1200 అనౌన్స్ చేసినాం. మామూలుగా అయితే పెట్టుబడిలో సగం కూడా రాదు 1200. కనీసం 2000 మినిమం 2000 నుంచి 2500 ఇస్తే వాళ్ళు పెట్టే పెట్టుబడి వాపస్ వస్తుంది. కాబట్టి మనం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది కూడా 2000 ఇవ్వండి, వచ్చిన సరికి అంతా కొనండి, ఇతర ప్లేస్ వేరే స్థలాలకు పంపించి అమ్మించండి. ఈ రోజు కర్నూలు రైతు బజార్లోనే కిలో ₹20 అమ్ముతున్నారు. కాబట్టి ఇట్లా అమ్ముకోవచ్చు, గవర్నమెంట్ ఇట్లా లాస్ట్ లాగా చేసుకోవచ్చు. ఒకవేళ లాస్ వచ్చినా కూడా అదేం బిజినెస్ కాదు కాబట్టి లాస్ వచ్చినా గవర్నమెంట్ కి నష్టం లేదు. రైట్. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, మీ విలువైన సమాచారం మాకు అందించినందుకు. సో మొత్తంగా చూస్తూ ఉన్నాం, సేద్యం చేస్తున్న రైతన్న కంట కన్నీరే పలుకుతున్నాడు. ఒక స్వేదాన్ని చిందిస్తూ సేద్యం చేస్తున్న రైతన్న ఏ పంట పండించినా ఆ పంట మార్కెటింగ్ వెళ్ళేసరికల్లా రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితి. రానున్న రోజుల్లో అంటే ఎప్పటి నుంచో మనం వింటూ ఉంటాం, దేశానికి రైతే వెన్నుముక అంటూ ఉన్నాం. కానీ ఆ రైతన్న వెన్నుముక ఎప్పుడూ అరిగిపోయింది, కరిగిపోయింది. ఇక భవిష్యత్తులో రైతు జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. ఇప్పుడైనా పాలకులు మేల్కొని రైతులకు తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి పంటలపై అవగాహన కల్పించి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ఐ న్యూస్ కోరుకుంటుంది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.